వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ మెడికో. సో ఈ వీడియోలో మీకు మా యూనివర్సిటీ టూర్ అనేది చూపిస్తాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యాంపసెస్ ఆఫ్ ఐఓకే మార్ఫాలజికల్ సెంటర్. వీ యూజ్ టు కాల్ ఇట్ యాజ్ మార్ఫో క్యాంపస్. సో మార్ఫో క్యాంపస్కి బయట రాగానే మాకు అక్కడ బస్ స్టాప్ అనేది ఉంటుంది. సో బస్కి 20 సోమ్స్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇంకా మాకు మా యూనివర్సిటీ కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో రైట్ సైడ్ బస్ స్టాప్ అనేది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మాకు క్యాంటీన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ లైక్ కాఫీ ఇంకా బ్రెడ్స్, ఎక్కువగా లోకల్ ఫుడ్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. దిస్ ఈస్ ద ఇన్సైడ్ వ్యూ ఆఫ్ మార్ఫో క్యాంపస్. ఇంకా మేము ఇట్లా ఎంటర్ అయ్యి లోపలికి వస్తాం అన్నమాట. మార్ఫో క్యాంపస్లో బయట నుంచి వేసుకొచ్చిన షూస్ని చేంజ్ చేసుకొని స్లిప్పర్స్ వేసుకోవాలి. సో మన షూస్ని ప్యాకెట్లో పెట్టి ఇక్కడ వార్డ్రోబ్లో ఇస్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారనమాట. ఇంకా మన క్లాస్ అయిన తర్వాత మనం ఆ టోకెన్ ఇచ్చి మన షూస్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెయిన్ క్యాంపసెస్ ఆఫ్ ఐఓకే. మేము ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్లో ఎక్కువగా ఈస్టర్న్ మెడికల్ క్యాంపస్ అండ్ మార్ఫాలజికల్ క్యాంపస్లో మాకు క్లాసెస్ అనేవి జరుగుతాయి. రైట్ నౌ ఐఎమ్ ఇన్ మార్ఫాలజికల్ క్యాంపస్. దిస్ ఈజ్ ద అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ద క్లాస్ రూమ్స్. సో ఈ ఫ్లోర్ మొత్తం ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. సో వాటికి సంబంధించిన లెక్చర్ క్లాసెస్ అండ్ ప్రాక్టికల్ క్లాసెస్ అనేవి ఈ ఫ్లోర్లోనే జరుగుతాయి. సో ఇది ప్రాక్టికల్ క్లాస్ రూమ్. బేసిక్గా ఏ ప్రాక్టికల్ క్లాస్ రూమ్ అయినా ఇట్లనే ఉంటుందన్నమాట. వాటి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఉంటాయి. సో హియర్ వీ కెన్ గెట్ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ జస్ట్ థియరలాజికల్ నాలెడ్జ్. నాకు ఫస్ట్లో మైక్రోస్కోప్ యూజ్ చేయడం అనేది అస్సలు వచ్చేది కాదు, కానీ ఇక్కడ అన్ని ప్రాక్టీస్ క్లాసెస్ అనేవి అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు నేను కూడా మైక్రోస్కోప్ అనేది మంచిగా యూజ్ చేస్తున్నాను. ఇది లెక్చర్ క్లాస్ రూమ్. మాకు ప్రతి లెక్చర్ క్లాస్లో కూడా ఒక డిజిటల్ బోర్డ్ ఉంటుంది, నార్మల్ బోర్డ్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. మాకు డిజిటల్ బోర్డ్స్లోనే మాకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. ఒకవేళ మాకు ఏదన్నా క్వశ్చన్స్ అడిగి మేము బోర్డు మీద రాయాలంటే సో నార్మల్ బోర్డు మీద రాస్తాము. ఇది కూడా ప్రాక్టికల్ క్లాస్ రూమే, బట్ ఏదైనా టెస్ట్ ఆర్ మాడ్యూల్స్ అనేవి కండక్ట్ చేసేటప్పుడు మాకు ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఈ రూమ్లో మైక్రోబయాలజీకి సంబంధించిన కొన్ని స్పెసిమెన్స్ అనేవి ఉన్నాయి. సో మాకు ఇంకా మైక్రోబయాలజీ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు ఈ స్పెసిమెన్స్ గురించి తెలియదు అనమాట. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నాను గైస్. మీరు అనుకోవచ్చు ఇన్ని ప్రాక్టికల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయండి అని చెప్పి. సో మాకు ఆ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీకి సంబంధించి వాటి ప్రాక్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. సో చాలా ప్రాక్టీస్ క్లాస్ రూమ్స్ అనేవి ఉంటాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బాగా గెయిన్ చేయొచ్చు మా యూనివర్సిటీలో. ప్రాక్టీస్ నాలెడ్జ్ అనేది చాలా బాగా చెప్తారనమాట. ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఉండడం వల్ల ప్రతి దాన్ని మేము హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తాము. సో నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి, వాళ్ళకి డిఫరెంట్ మైక్రోస్కోప్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎందుకు కొంచెం ఉన్నాయని చెప్పి, ఒక గ్రూప్లో యాక్చువల్గా 13 మెంబర్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి సరిపోతాయి అనమాట. సో ప్రతి ల్యాబ్ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇట్లా అన్ని ఎక్విప్మెంట్ అనేది సెపరేట్గానే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ మోనిటర్ అండ్ పిస్టల్ కూడా చూడొచ్చు మీరు. మేము ఏమైనా పేస్ట్ చేసి మేము ల్యాబ్ చేయడానికి అప్పుడు అవి యూజ్ చేసుకుంటాము. సో అది సో అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా హ్యాండ్ వాష్ ఉంటుంది, ఇంకా లిక్విడ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సో సెకండ్ ఫ్లోర్ అనేది ఫిజియాలజీ డిపార్ట్మెంట్ అనమాట. ఇక్కడంతా కూడా ఫిజియాలజీకి సంబంధించిన క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఈ ల్యాబ్ ఉండిద్ది ఇక్కడ. సో ఇవన్నీ క్లాస్ రూమ్స్ అనమాట. ఇట్లా క్లాస్ రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇటు ఒక క్లాస్ రూమ్, ఇటు ఒక క్లాస్ రూమ్ ఉంటుంది.
ఇది మా ఫిజియాలజీ ప్రాక్టికల్ క్లాస్ రూమ్. మేము ఫిజియాలజీ లెక్చర్ క్లాస్లో ఏదైతే నేర్చుకుంటామో చదువుతామో అదంతా కూడా ఇప్పుడు ఫిజియాలజీ ప్రాక్టీస్ క్లాస్ ఉన్నప్పుడు ఈ క్లాస్ రూమ్స్కి వచ్చి ప్రాక్టీస్ అనేది చేస్తామన్నమాట. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, కొంతమంది మ్యామ్స్ ఎగ్జామ్స్కి ఆర్ మాడ్యూల్స్కి ఇట్లా మోడల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని రమ్మంటారనమాట. దట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ టీచర్స్. వాళ్ళు చెప్తారు ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారనమాట. సో మేము ఇట్లా 3D మోడల్స్ అనేది చేస్తాము, అవి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇంకా ఈ క్లాస్ రూమ్లో ఫిజియాలజీ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెడతారు. సో ఇక్కడ మ్యామ్ నియోటరిక్ క్లాంప్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి నియోటరిక్ క్లాంప్ సిస్టమ్ అంటే ఏంటి అని, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను 3rd ఫ్లోర్లో ఉన్నాను. ఈ 3rd ఫ్లోర్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనాటమీ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఎనాటమీ. సో ఇంకా ఇక్కడ నుంచి మాకు మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం ఎనాటమీ ప్రాక్టికల్ లెక్చర్ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ మోడల్స్ అనమాట. సో వాటి యొక్క ఆర్టీరియల్ సప్లై సిస్టమ్ ఇంకా ప్రతిదీ ఇక్కడ ఉంటాయి అన్నమాట, ఎనాటమీ మోడల్స్ అనేవి. యాక్చువల్గా నాకు ఎనాటమీ సబ్జెక్ట్ అనేది చాలా ఇష్టం. సో ఇదంతా చూసినప్పుడు నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట, నేర్చుకోవచ్చు మంచిగా. దీనిని పెరియో అంటారు. ఇది ఎనాటమీ డిజిటల్ లెర్నింగ్ కోసం యూజ్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు స్కెలిటన్ ఒకటి ఉందన్నమాట. మనకి ఆర్గన్స్ కావాలంటే ఆర్గన్స్ని పెట్టుకోవచ్చు. మీకు ఓన్లీ స్కెలిటన్ కావాలంటే ఇక్కడ ఉన్న ఆర్గన్స్ అన్నిటిని ఒకటి తర్వాత ఒకటి మనం రిమూవ్ చేసుకోవచ్చు. అలా మనం స్కెలిటన్ అనేది చదువుతాము. ఒకవేళ మనకి ఆర్గన్స్ అనేది కావాలి అని అంటే స్కెలిటన్, ఆర్టరీస్, నర్వ్స్, వీనస్ సిస్టమ్స్ ఇవన్నీ రిమూవ్ చేసుకుంటే అప్పుడు మనకు ఆర్గన్స్ అనేవి వస్తాయి. ఇంకా ఈ ఆర్గన్స్లో కూడా మనం ఏంటి అంటే ఇట్లా జూమ్ చేసుకొని కూడా చదువుకోవచ్చు. ఇంకా వాటి యొక్క హిస్టాలజీ, ప్యాథాలజీ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇంకా ప్యాథాలజీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథాలజీకి సంబంధించినవి కూడా ఉంటాయి అన్నమాట. లైక్ డిసీజెస్ అన్నీ కూడా ఉంటాయి. వాటిని మనం క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు సార్ లివర్ గురించి చూపిస్తున్నారు. ఒక సైడ్ హిస్టాలజీ, ఇంకొక సైడ్ ప్యాథాలజీ అనేది ఉంది అనమాట. సో ప్యాథాలజీ, హిస్టాలజీలో వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూడవచ్చు మనం. సో ఇప్పుడు మేము 5th ఫ్లోర్కి వెళ్తున్నాము. యాక్చువల్గా 5th ఫ్లోర్ అనేది చాలా బాగుంటుంది. లైటింగ్స్, మిర్రర్స్, ఇంకా కొన్ని పెయింటింగ్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో ఎనాటమీ. ఇంకా ఇక్కడ మీరు చూస్తే కంప్యూటర్స్ కూడా ఉంటాయన్నమాట. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అనేవి కూడా మాకు ఇక్కడ కండక్ట్ చేస్తారు. నేను ఇందాక చెప్పా కదా పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయని. సో ఇవే అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మీరు చూస్తే ఎనాటమీ మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా ఆర్గన్స్ కూడా ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇక్కడ మాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అవి ఓపెన్ చేసి మాకు 2 బాడీస్ కూడా ఉంటాయన్నమాట, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. మీరు అనుకోవచ్చు ఏంటి 4th ఫ్లోర్ చూపించలేదు, మర్చిపోయారా అని చెప్పి. యాక్చువల్గా 4th ఫ్లోర్ అనేది బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఆ రోజు ఏం క్లాసెస్ లేవు కాబట్టి అది ఓపెన్ చేయలేదన్నమాట. సో అందుకని నేను బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ని స్కిప్ చేశాను. బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. లెక్చర్స్ అండ్ ప్రాక్టికల్ క్లాస్ రూమ్స్ ఎక్కువ బయోకెమిస్ట్రీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి, ఎక్విప్మెంట్స్. అండ్ మోస్ట్లీ మాకు మైక్రోస్కోప్స్, మోటార్ అండ్ పిస్టల్స్, వెయిట్ చూసుకునేవి, సో ఇట్లా ఉంటాయన్నమాట. మీరు నన్ను
ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీరు చూడొచ్చు ఆ వీడియోస్. ఇంకా నేను ఇక్కడ కూడా లాస్ట్లో ప్లే చేయడానికి ట్రై చేస్తాను. బయోకెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని ల్యాబ్స్ మేము వెళ్ళి చేసినవి. అసలు నేను ఎంబీబీఎస్కి వచ్చింది చిన్నప్పుడు ఇవి చూసినప్పుడు చాలా ఎక్సైట్ అవుతుంది. ఇది ప్రేయర్ హాల్ అనమాట. ఫ్రైడేస్ ముస్లిమ్స్ జుమ్మా ప్రేయర్ అని ఉంటుంది, సో ఇక్కడ చేసుకుంటారు వాళ్ళు. ఇదే 4th ఫ్లోర్ అనమాట. సో మీరు చూడొచ్చు అసలు ఎవరు స్టూడెంట్స్ కూడా లేరు. నేను ఫస్ట్లో మీకు చూపించడం మర్చిపోయాను. యాక్చువల్గా మాకు లైబ్రరీ కూడా ఉంటుందన్నమాట. లైబ్రరీలో కంప్యూటర్స్ కూడా ఉంటాయి. ఇది మాకు 1st ఫ్లోర్లోనే ఉంటుంది. ఇది నేను బయోకెమిస్ట్రీ ల్యాబ్లో మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్ అనమాట. మీకు చెప్పా కదా లాస్ట్లో చూపిస్తా అని చెప్పి. సో బయోకెమిస్ట్రీ ఎక్విప్మెంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యామ్స్ కూడా వాటిని ఎట్లా యూజ్ చేయాలి ఏంది అని చెప్పి. ఇప్పటి వరకు మీరు చూసింది మార్ఫాలజికల్ క్యాంపస్. సో ఇప్పుడు మేము ఉంది ఏంటంటే అమానత్ క్యాంపస్ అనమాట. ఇది ఏంటి అంటే అమానత్ హాస్పిటల్, వన్ ఆఫ్ ద మెయిన్ ఐయుకేస్ క్లినిక్ అనమాట. సో ఇక్కడ క్లాసెస్ కూడా జరుగుతాయి అండ్ పేషెంట్స్ని కూడా ట్రీట్ చేస్తారనమాట. హాస్పిటల్లో క్లాసెస్ కూడా జరుగుతాయి అనమాట. లెక్చర్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయనేది మ్యామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. Therapy department is cardiologist, yeah. Okay. And 4 it's a neurological department. Okay. And 5th and 2nd it's 4 students. Okay. So student comes from International University of Kyrgyzstan to Amanat Hospital for practical exposure. Yes, for practical and we have classes. Classes. Class, yeah. You allow students to handle patient, like to see the patient and talk with the patient and diagnose the disease and all. You allow them to do? Yes, we discuss history of patients. Okay. And some analysis. Okay. ECG, Okay. cardiography. Okay. Like that. Okay. From which semester student comes here? If am I right, from 4 semester. From 4th semester students like till comes 10th from semester. till 10th semester Yeah. they come here to hospital. Like how you feel the students, like Indian students, how they behave to you, how they are you thinking like students are good with you in the hospital? Yes, also? of course. Yes. You like them? Yes. Yeah, you like them. You like to teach You in like English? them. Yeah. సో ఇప్పుడు మేము స్టిమ్యులేషన్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చామన్నమాట. ఇది అమానత్ క్యాంపస్లోనే. సో ఇక్కడ ఏంటి అంటే సిపిఆర్, ఇంకా అంబులెన్స్, సర్జరీ, ఇంకా పీడియాట్రిక్స్ సెక్షన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చెప్పా కదా గైస్, మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అమానత్ క్యాంపస్లో. యూజువల్గా నేను చాలాసార్లు వచ్చాను అమానత్ క్యాంపస్కి, బట్ ఇదంతా కూడా మేము చూడలేదన్నమాట. అమానత్ హాస్పిటల్ మా యూనివర్సిటీదే కాబట్టి సో అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ కావాలంటే వెళ్ళే వాళ్ళము. ఇక్కడ మీరు చూసే పీడియాట్రిక్ సెక్షన్ అనమాట. ఈ రూమ్ మొత్తం పీడియాట్రిక్ సెక్షన్ ఉంది అనమాట. సో ఐ థింక్ సో ఇక్కడ ప్రాక్టీస్ క్లాసెస్ అనేవి జరుగుతాయి అనుకుంటా. సో నేను ప్రాక్టీస్ చేసే ఆ టైం వచ్చినప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో ఇప్పటివరకు మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ ప్రవీణ మెడికో. సో మా సార్ ఇక్కడ సూచర్స్ అనేవి ఎట్లా వేయాలి అని చెప్పి డెమో చూపించారనమాట. తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని చూపించారు. చాలా కష్టపడి ఒక సూచర్ అనేది వేసాను గైస్. బట్ యూనో చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇవన్నీ చూసినప్పుడు. ఓకే, నేను ఫిజియోథెరపీ క్విట్ చేసి కూడా నేనేం మిస్టేక్ చేయలేదు, ఇండియాని వదిలేసి అబ్రాడ్ వచ్చి ఆ డెసిషన్ తీసుకొని కూడా నేను ఏం మిస్టేక్ చేయలేదు అనిపించింది.
మేము అంబులెన్స్ స్టేషన్కి వచ్చాం అనమాట. సో ఇక్కడ అంబులెన్స్ గురించి ఎమర్జెన్సీ కేర్ మొత్తం నేర్పిస్తారు. అండ్ సిపిఆర్ కూడా ఉంది అనమాట. సో సిపిఆర్ అనేది ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా చూపించారు. నార్మల్గా నాకు చెప్పారనమాట సిపిఆర్ అనేది ఎలా చేయాలని చెప్పి. ఫస్ట్లో నాకు అస్సలు ప్రెషర్ ఇవ్వడానికి అవ్వలేదు గైస్. తర్వాత కొంచెం ట్రై చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను సిపిఆర్ మంచిగా ఇచ్చాను. సో మీకు ఈ అమర్నాథ్ క్యాంపస్ అనేది ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా చూపిస్తాను. ఈరోజు కొన్ని క్లాసెస్ మాత్రమే మేము వెళ్ళామన్నమాట. సో మీకు నెక్స్ట్ ఈస్టర్న్ క్యాంపస్ అనేది కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. If you found this video informative, don't forget to like, share and subscribe to my channel Pravina Medico.